కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ నేపథ్యంలో సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం. పార్టీ పరంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు కేసీఆర్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, ఏ ఏ నేతలు ముఖ్య నేతలని తెలుస్తోంది? ఎర్రవల్లిలో కేసీఆర్ని కలిసే వాళ్ళలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కేసీఆర్ ని కలవడానికి ఫామ్ హౌస్ కు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా నిన్న కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మొత్తం కూడా బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి, అలాగే నాణ్యతకు సంబంధించి లోపాలను బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దీనికి పూర్తి బాధ్యత అంతా కూడా కేసీఆర్ దే అంటూ కూడా నిన్న రిపోర్ట్ లో చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ తో చర్చిస్తున్నారు. సో ఫర్దర్ గా ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలంటే, అయితే ఈ భేటీలో హరీష్ రావు మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు మాత్రం ఈ భేటీలో లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను ఇవాళ విదేశీ పర్యటన వెళ్లాల్సి ఉంది. సో ఇవాళ ఉదయం విదేశీ పర్యటనకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది హరి. సో మొత్తానికి అయితే భేటీ చాలా కీలకమైనటువంటి భేటీ అని చెప్పొచ్చు. నివేదిక వచ్చిన తర్వాత, సో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మొదటిసారి భేటీ కాబోతున్నారు కేసీఆర్ తో. సో కేసీఆర్ తో కూడా నివేదికలో ఉన్నటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. సో అలాగే హరీష్ రావు విదేశీ పర్యటన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఫర్దర్ గా ఎట్లా ముందుకు వెళ్ళాలని పైన ఇవాళ మాత్రం ముఖ్య నేతలతో కేసీఆర్ అయితే భేటీ ఉంది. అలాగే ముఖ్యంగా నివేదికలో ఉన్నటువంటి అంశాలను కూడా కొన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రైట్ దిలీప్.